హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏం లేదండి, ఒక చిన్న టిప్. మీకు ఈ టిప్ మీ అందరికీ తెలిసిందైతే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా తెలుసుకున్న వాళ్ళు ఈ టిప్ బాగుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది యాక్టివేట్ చేసేసేయండి. అంతే, ఇంకేమీ లేదు. అండ్ ఇప్పుడు ఈ టిప్ ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు ఏంటంటే, మనకి కిచెన్లోని మనకి జెమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, సూక్ష్మ క్రిములు ఎక్కువ ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఈగలు అలా ముసురుతూ ఉంటాయి అన్నమాట. ఎంత క్లీన్ చేసినా కూడా అవి మాత్రం పోవండి, అవి ముసురుతూ ఉంటాయి. అలాగే మనకి నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది. అంటే నాన్ వెజ్ వండుకునే ఇళ్ళల్లోని చేపలు, ఫిష్, చికెన్, మటన్ ఏది అనుకున్నా కూడా ఎంత క్లీన్ చేసినా కూడా అప్పుడు కూడా నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అవన్నీ పోవటానికి ఇది మంచి టిప్ అండి. ఇది వచ్చేసి నేను ఒక చిన్న స్ప్రే బాటిల్లోని వెనిగర్ అనేది తీసుకుంటున్నాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ స్ప్రే బాటిల్స్ తెలుసు కదండి, శానిటైజర్ ఇందులో వేసి మనం స్ప్రే చేసుకుంటాము. ఈ కరోనా పుణ్యమాని ఇంటి నిండా ఈ స్ప్రే బాటిల్స్ చక్కగా మనిషికి ఒక 2 చొప్పున పెట్టేసి ఉంచుకున్నాను. సో ఇది అందులో నేను ఒకటి తీసుకొని ఇందులోకి వెనిగర్ అనేది యాడ్ చేసేసి ఈ స్ప్రే చేసేసుకోవడం. మొత్తం నైట్ నిద్రపోయే ముందు మనం కిచెన్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ చేసేసుకున్న తర్వాత ఈ స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఈ స్ప్రే బాటిల్ తోటి మొత్తం కూడా, అంటే నాకు ఎక్కడెక్కడ ఈగలు ముసరటం, ఎక్కడెక్కడ ఇక్కడ నాకు ఏదో అనిపిస్తుంది, అంటే ఇక్కడ జెమ్స్ పట్టచ్చు అని అనిపిస్తుంది, ఆ ప్లేస్ అంతా కూడా నేను స్ప్రే చేసుకుంటాను అనమాట. తడి ఎక్కువ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ స్ప్రే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఈ విధంగా కిచెన్ మొత్తం కూడా స్ప్రే చేసుకున్నట్టయితే మనకి స్మెల్ మెయిన్ పోతుందండి, బ్యాడ్ స్మెల్ పోతుంది. అండ్ ఈ చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదా, అవి ఇంకా కనిపించిన సూక్ష్మక్రిములు ఎలాగా వెనిగర్ తోటి మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా వాష్ చేయమని చెప్తారు. సో నిద్రపోయే ముందు ఒక్క చిన్న పని చేసేస్తానండి. మార్నింగ్ లేచేసరికి మన కిచెన్ అంతా కూడా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనం డైనింగ్ టేబుల్స్ కూడా క్లీన్ చేసుకుంటాం, నిద్రపోయే ముందు ఎవరైనా సరే క్లీన్ చేసుకుంటాం కదా. ఇలా మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఈ డైనింగ్ టేబుల్ అంతా కూడా తడి అనేది మనం ఎక్కడైతే ఉంటుందో, అలాగే మనం ఎక్కడైతే మనం ఫుడ్ తింటున్నామో కొద్దిగా క్లీన్ చేసుకునే ప్రదేశాలు ఉంటాయి, అక్కడ మనం ఇలాగా స్ప్రే చేసేసినట్టయితే అది కూడా మనకి నీట్గా అనిపిస్తుంది. అంటే క్లీన్గా ఉంటుంది. అంటే బయటికి క్లీన్ చేసినా సరే లోపల ఏదో ఉందన్న ఫీలింగ్ అయితే పోతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ నోట్ ఏంటంటే, పాలు గట్రా ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టండి, వెనిగర్ పాలల్లో పడితే ఇరిగిపోతాయి. సో చూసారు కదండి వీడియో. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.